హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకైతే నేను మొన్న పచ్చిపప్పుతో పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూపించాను కదా. ఈరోజైతే పల్లీలతో పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట గట్టిగా కొట్టండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే మనం పల్లీలు బాగా వేయించుకోవాలి. పల్లీలు ఎంత అయితే తీసుకుంటున్నామో అంత బెల్లం కూడా తురుముకొని పల్లీలు, బెల్లము, ఇలాచీ కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే ఆ పొడి ఇలా ముద్దలా వస్తుంది. మనకి బెల్లం తడి ఉంటుంది కదా, బెల్లం తేమకి ముద్దలా ఇలాగైతే తయారవుతుంది. ఇప్పుడు ఈ పిండి మొత్తం మనం ముద్దలుగా చేసుకొని పక్క పెట్టేసుకోవాలి. పూర్ణాలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ముందే ముద్దలుగా చేసుకొని పక్క పెట్టేసుకుంటే పూర్ణాలు చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుందన్నమాట. నేనైతే ఇలా పూర్ణాలు మొత్తం ఉండలుగా చేసుకొని పక్క పెట్టేసుకున్నాను పూర్ణం. ఇప్పుడు మన స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పూర్ణాన్ని తీసుకొని మనం మైదాపిండి, కొంచెం మైదాపిండి, సోడా, ఉప్పు వాటర్ వేసి కలిపిన అది తోపు అంటాము. ఆ తోపులో ముంచుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో ఎన్నైతే ఈ కళాయిలో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోవచ్చు, కానీ వేయగానే కదపకూడదు. అవి కింద మొత్తం కాలిపోయిన తర్వాత అయితే ఈజీగా లేచి వచ్చేస్తాయి వాటంతట అవే. ఇలా అయితే పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, యూజ్ఫుల్గా ఉంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మరి ఉంటాను. మరి రేపు ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.